పురుషోత్తం రెడ్డి గారు, నిన్నటి సభ మీ అబ్జర్వేషన్ ఏంటి? ఓవరాల్గా ఎలా జరిగింది అనుకుంటున్నారు? ఏ ఏ అంశాలు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి తీసుకెళ్లారని అనుకుంటున్నారు? ఈశ్వర్ గారు, అందరికీ నమస్కారం. నమస్తే సార్. బేసిక్గా రెండు అంశాలు. ఒకటి ఎన్నికల హామీ, సూపర్ 6, సూపర్ హిట్, పట్టు, తర్వాత మెడికల్ కాలేజీలు. అవును, రెండు వేరువేరుగా మనం పరిశీలిస్తే సూపర్ 6 సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టడం తప్పులేదు, తమ గురించి చెప్పుకోవడం తప్పులేదు, అభ్యంతరం లేదు. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంక్షేమ పథకాలు అమలు చేసేటప్పుడు మీటింగ్ పెట్టినప్పుడు ఆ సంక్షేమ పథకం ఎందుకు తీసుకొచ్చాము, అది ఎలా ఈ ప్రజలకు ఉపయోగపడుతుందో సవివరంగా చెప్పేవారు. అవును. మీరు సూపర్ 6 బాగా చేసామని నమ్ముతున్న మీరు ఆ సూపర్ 6 ఎలా ప్రజల్లో పనిచేస్తా ఉంది, దీనికోసం మీరు ఏం చెప్పారో అవి సావధానంగా చెప్పుకుంటేనా బాగుండేది. దాని వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు ఉదయం ప్రెస్ మీట్ కి సమాధానం చెప్పుకునే సభగా మార్చేసినారు. ఒకటి ఈశ్వర్ గారు, సూపర్ 6 అనే మాట జగన్ గారు పదే పదే వాడుతున్నాడు కాబట్టి దానికి సమాధానం చెప్తే ఒక పని అయిపోతుంది అనుకుంటున్నారా? నాకు అర్థం కాలేదు. మీరు ఇచ్చింది సూపర్ 6 కాదు. వాళ్ళ ఎజెండా అనంతపురం సభ ఎజెండాని జగన్మోహన్ రెడ్డి గారు తెలివిగా హైజాక్ ఏమైనా చేశారా నిన్న ఉదయాన్నే ప్రెస్ మీట్ పెట్టడం ద్వారా? హైజాక్ ప్రతిపక్ష నాయకుడు తను చెప్పదలుచుకుని చెప్పాడు, సమాధానం చెప్పాలి వీళ్ళు. నా పాయింట్ ఏంటంటే మీరు ఇచ్చింది సూపర్ 6 కాదు, సూపర్ 27. కాబట్టి 27 మర్చిపోయి 6కే పరిమితం అయితే ఎట్లా? మీరు ఇచ్చిన మొత్తం హామీల యొక్క విలువ 1,61,458 కోట్లు. ఇది మీరు ఇచ్చిన హామీల యొక్క విలువ 27 హామీలకి. దీనికి మీరు స్పష్టంగా చెప్తున్న పథకాలు అన్నిటి కలుపుకుంటే షరతులు అవన్నీ పక్కన పెడితే కాసేపు 60,000 కోట్లు. అంటే అన్ని రకాలు, ఈ ఎన్టీఆర్ పేరుతో పెట్టినటువంటి అన్న క్యాంటీన్ల దగ్గర నుంచి ప్రతిదీ ఇప్పటివరకు మీరు అమలు చేసిన స్కీమ్స్ అన్ని ఖర్చు పెట్టుకుంటే మీరు చెప్తున్న లెక్కల ప్రకారం 60,000 కోట్లు. మీరు ఇచ్చిన హామీల యొక్క విలువ 1,60,000 కోట్లు. మరి ఇంకా 1,00,000 కోట్లు బాకీ ఉన్నారు కదా. రెండు, సూపర్ 6 హిట్టా పట్టా మనం ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు అచ్చెన్నాయుడు గారే చెప్పారు, దాన్ని మనం చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబు గారు ఏం చెప్పారు? సూపర్ 6 అయిపోయింది. ఎలా అయిపోయిందంటే ఆడబిడ్డ నిధిని తీసుకెళ్లి P4 కి అనుసంధానం చేస్తున్నాము, స్కిల్ డెవలప్మెంట్ కి తీసుకెళ్లి నిరుద్యోగ వృత్తిని అనుసంధానం చేసేస్తున్నాము, ఇంకెవరైనా మాట్లాడినారంటే వాళ్ళకి 4 మందం అని అనుకోవాల్సి వస్తుందని చెప్పారు. అవును, ఓకే, మనకంతా మందం ఒప్పుకునేద్దాం. అచ్చెన్నాయుడు గారు వారం తిరగకుండా ఏం మాట్లాడినారు? ఆడబిడ్డ నిధిని అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్ముకోవాల్సి వస్తుంది అన్నాడు. అంటే అమలు చేయనట్టే కదా. మరి ఎట్ హిట్ అవుతుంది ఏంటంటే అది నేను అంటుంది, అచ్చెన్నాయుడు గారే ఇట్టి కాలేదు అంటున్నాడు, హిట్ అవ్వడం ఎందుకు? కాబట్టి మీరేమో సూపర్ 6 అమలు కాకపోతే 4 మందం అన్నారు. అవును. ఒకనొక సీనియర్ క్యాబినెట్ మినిస్టర్ ఆడబిడ్డ మీద అమలు చేయాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్ముకోవాల్సి వస్తుంది అన్నాడు. మరి ఇప్పుడు అమలు చేయనట్టు ఆయనే చెప్తున్నప్పుడు ఇటు పట్టు ఎట్ట అవుతుంది? ఏం చేయాలి ప్రభుత్వం? ఈ 1 year లో మేము చేసినాం, మీకు పెండింగ్ ఉండి అవగాడ చేస్తామని వివరణ ఇచ్చుకోవాలి. కనీసం బాధ్యత కలిగి ఇచ్చిన దానికి థ్యాంక్స్ చెప్తూ రాబోయే కాలంలో ఏం చేయబోతున్నా చెప్తే ఒక గౌరవప్రదం. దాని ప్రభుత్వం ఒక కేవలం జగన్ గారు ప్రతిసారి సూపర్ 6 అంటున్నాడు కాబట్టి దానికి సమాధానం చెప్పుకునే సభగా మార్చేశారు. రెండోది, ఈ మెడికల్ కాలేజీకి సంబంధించిన ఈశ్వర్ గారు, బేసిక్ గా ప్రభుత్వం ఈ మధ్య కాలంలో మంత్రులు సెల్ఫీలు తీస్తున్నారు. ఎవరైనా సెల్ఫీలు ఎవరు తీసుకుంటారు? వాళ్ళు చేసిన పనులకు సెల్ఫీలు తీసుకుంటారు. జగన్ గారు చేసిన దానికి సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏది మెడికల్ కాలేజీ లేదంట, ఏం కట్టలేదు, ఏమీ లేదు ఇక్కడ అని చెప్పాలి. మెడికల్ కాలేజీలు ఇక్కడ కట్టలేదు, దాని చేయలేదు మాట్లాడుతాను. నా పాయింట్ ఏంటంటే మెడికల్ కాలేజీల దశ ఏంటి ఈశ్వర్ గారు? మొదట మెడికల్ కాలేజ్ అనుమతి రావడమే ఒక పెద్ద టాస్క్. మెడికల్ కాలేజీలు 17కి ఒకేసారి భారత ప్రభుత్వం తీసుకున్న స్టెప్ ని ఆసరాగా చేసుకొని 17 తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. పర్మిషన్లు మనకు వచ్చేస్తే, ఇప్పుడు పోలవరం పర్మిషన్లు ఎవరు తీసుకొచ్చారు? రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. కాబట్టే ఈ రోజు కాకపోతే రేపైనా అది పూర్తవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు 17కి పర్మిషన్ తీసుకురావడం వల్ల మనం ఏర్పాట్లు చేసుకుంటూ వెళ్తాం. ఇది కంటిన్యూ ప్రాసెస్. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే 5 ప్రారంభమైపోయి మీరు వచ్చిన తర్వాత జగన్ గారు తెచ్చిన పాడేరు ఎందుకు ప్రారంభించారో తెలుసా ఈశ్వర్ గారు? కొంతమంది ఏదో దయతో కాదు, దేశవ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో నిర్మించిన మెడికల్ కాలేజ్ మ్యాండేటరీ. లేకపోతే దాని కూడా ఫినిష్ చేసి ఉంటారేమో. పులివెందల, మదనపల్లి 2-3 రెడీగా ఉన్నాయి. ఇంకా తమాషా ఏంటంటే మా చిత్తూరు జిల్లాల మదనపల్లిలో కేటాయించిన సిబ్బందిని కూడా డైవర్ట్ చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే పులివెందులకు కానీ పాడేరుకు కానీ పులివెందులకు కూడా సిబ్బందిని కేటాయించడం జరిగింది. నేను వెళ్ళాను సార్ పులివెందుల మెడికల్ కాలేజీకి. మదనపల్లికి, పులివెందులు అయితే సొంత నియోజకవర్గం అనుకుందాం కాసేపు. చిత్తూరు జిల్లా మదనపల్లి ఇక్కడ సిబ్బంది కేటాయిస్తే వాళ్ళు ఏరే శాఖలకు బదిలీ చేసేసారు, ప్రారంభించే ఉద్దేశం లేదు కాబట్టి. అవును. కాబట్టి 3 రెడీగా ఉన్నాయి, మిగిలినది కట్టలేదు అంటున్నారు కదా, మీ బాధ్యత అంటున్నాను.
నాకు అర్థం కాలేదు సార్. బాధ్యత- ప్రారంభించిన పక్కన పెడదాము. ఇప్పుడు మీరు మదనపల్లి కానీ పులివెందులు కానీ ఇవి దాదాపు నిర్మాణం పూర్తి అయిపోయింది. పులివెందులు అయితే 50 సీట్లు ఆల్రెడీ కేంద్రం కూడా ఇచ్చే దశలో ఉంది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు, గ్రామాల ప్రజలు కానీ పులివెందుల ప్రజలు కానీ ఏమనుకుంటున్నారు? దీని మామూలుగా గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందో చెప్పండి, ప్రజల్లో ఉన్నదే. గ్రౌండ్ లెవెల్లో చాలా సీరియస్ గా ఉందనడానికి పెద్ద ఆధారం అవసరం. సూపర్ 6 కోసం పెట్టిన మీటింగ్ మెడికల్ కాలేజ్ ఇష్యూగా ముఖ్యమంత్రి గారు మార్చారంటేనే ఓకే. ప్రజల్లో అది ఎంత ప్రభావం ఉంటుందో పెద్ద ఉదాహరణ అవసరం లేదు. ఎందుకంటే పెట్టింది వాళ్ళు ఎందుకు? సూపర్ 6 కోసం. అవును. సమాధానం దేనికి? మెడికల్ కాలేజ్ చెప్పారు. అంటే మెడికల్ అజెండాలో లేని అంశం అజెండాగా తీసుకొచ్చారు అంటే ఎస్. దాని అర్థం ఆ సమస్య ప్రజల్లో ఉందని. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న 2 స్టెప్స్. ఒకటి, మెడికల్ కాలేజ్ లో మొదటిది దూరదర్శితో తీసుకున్నటువంటి డేర్ స్టెప్ 17కి 17 మెడికల్ కాలేజ్ పర్మిషన్ తీసుకోవడం. ఓకే. ఇంకొక డేర్ స్టెప్ ఏం తీసుకున్నారు? దీన్ని ఆపే ప్రయత్నం కూడా చేస్తున్నాడు ఆయన. నేను అవును. పెట్టిన ప్రెస్ మీటింగ్ లో అత్యంత కీలకమైన ప్రకటన జగన్ గారు చేసింది. వద్దు, ఆపాలని చెప్పారు. ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా నేను కూడా వస్తానని చెప్పడం ద్వారా ప్రజలను మమేకం చేయడంతో పాటు అత్యంత కీలకమైన ప్రకటన ఏం చేశారు? మీరు పొరపాటుని ఈ రోజు చేస్తే వేసుకోండి, కానీ 3 ఏళ్ల తర్వాత వచ్చే మా ప్రభుత్వం రద్దు చేస్తుందని చెప్పాడు. కరెక్ట్. మళ్ళీ ప్రభుత్వ హ్యాండ్ ఓవర్. అంటే జగన్ గారు తీసుకున్న 2 డైర్ స్టెప్స్. ఒకటి తీసుకురావడం ద్వారా రాష్ట్రానికి అసెట్ అయినారు. అవును. రేపు ప్రభుత్వం కానీ ప్రైవేటీకరణ చేస్తే తిరిగి తీసుకుంటామని చెప్పడం ద్వారా ఒక నమ్మకాన్ని కలిగించాడు. Yes. ఖచ్చితంగా ఈ 2 స్టెప్స్ అనేది రాష్ట్రంలో ఒక చర్చనీయాంశం అవుతుంది. ప్రజలు మమేకం అవుతారు. ప్రభుత్వం Yes. ఇప్పటికైనా గుర్తించింది. దీనికి న్యాయమైన పరిష్కారం చూపకపోతే మాత్రం రాష్ట్రానికి చాలా పెద్ద అన్యాయం చేసినట్టు అవుతుంది. కూటమి ప్రభుత్వం గుర్తించుకోవాలి.